కూడా మొదలైన కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని నిర్వీర్యం చేయాలి, ఆయనకు వచ్చే పేరుని పూర్తిగా తొలగించాలన్న దుర్బుద్ధితో ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలకి ఏదైతే పేదలకు వైద్యం అందాలి, పేద విద్యార్థులు వైద్య విద్య నేర్చుకొని ఈ రాష్ట్రంలో ఉండే వైద్యానికి వృత్తికి తోడుగా నిలబడాలన్న ఆలోచనలకి తూట్లు పొడిచే విధంగా ఈ ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గంగా భావించి మరి కోటి సంతకాల సేకరణని మరి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అక్టోబర్ 9న ప్రారంభించారో దాన్ని ప్రజల వద్దకు చేర్చి సంతకాల సేకరణ చేసి అవి గవర్నర్ గారికి తెలియజేస్తే అప్పుడైనా సరే ప్రభుత్వం తీరు మారుతుందన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడే జగన్మోహన్ రెడ్డికి అండగా ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టి కృషితో 4 మండలాలు అలాగే పాలకొండ నగర పంచాయతీ పరిధిలో నుండే మరి 20 వార్డులకు సంబంధించిన ప్రతి ఒక్క సోదరులందరూ కూడా ఈరోజు ఎంతో అందరు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ప్రజల వద్దకు చేర్చి ఎంత విజయవంతం చేసినప్పుడు నాతో పాటు మరి సోదరులు విక్రాంత్ బాబు ఎమ్మెల్సీ గారు మరి ఇద్దరం కూడా ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ఈ కోటి సంతకాల సేకరణకు అవగాహన కల్పించి ప్రతి గ్రామానికి కూడా బాధ్యత వహించి ఈరోజు మరి ఎంతో వారందరి సమిష్టి కృషితో ఇంత పెద్ద ఎత్తున మాకిచ్చే 60,000 టార్గెట్ని పూర్తి చేసి ఇంకా మాకు కావాలంటే అదనంగా కూడా మరొక 5,000 వరకు మేము ప్రింటింగ్ చేసి ఇవ్వడం జరిగింది. అవన్నిటినీ కూడా ఈరోజు ఎంతో విధంగా చక్కగా ఈ రకంగా ఏ గ్రామానికి ఏ గ్రామం కలిపి ప్రతి ఒక్క సర్పంచ్లు, మా వైఎస్ఆర్ ప్రతినిధులు, ఎంపీటీసీలు, నాయకులు అందరూ కూడా, కౌన్సిలర్లు అందరూ కూడా, ఎంపీపీ, జడ్పీటీసీ ప్రతి ఒక్క స్థాయిలో కూడా మరి బాధ్యత వహించి ఈరోజు ఎంతో బాధ్యతగా చేసి ఈరోజు మీ ముందు ప్రదర్శిస్తున్నాం. ఇవన్నిటినీ కూడా రేపు 10వ తారీఖున మరి మీ అందరి సమక్షంలో ఈరోజు మరి ఈ 4 మండలాల నుంచి టౌన్ నుంచి వచ్చి ప్రతి పెద్ద ఎత్తున అందరూ పాల్గొని 10వ తారీఖున రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడ నుండి పార్వతీపురం మరి పార్టీ ఆఫీస్కి చేర్చడం జరుగుతుంది. అలాగే 15వ తారీఖున జిల్లా నుండి మరి రాష్ట్రంలో నుండి మరి విజయవాడకి 15వ తారీఖున తీసుకెళ్ళడం జరుగుతుంది. 17వ తారీఖున మరి మేము ఎమ్మెల్సీ గారు ఇతర అందరూ రాష్ట్రంలో ఉండే మరి ఇన్ఛార్జీలు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో ఇవాళ ఏదైతే ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఒక నినాదం ఎందుకు చెప్పామంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఏదైతే మనకి దేశానికి రాజ్యాంగం రచించిన ఆనాడు స్వాతంత్రం వచ్చింది అది పెట్టారో వారు ఒక మాట చెప్పారు, ఆనాడు రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఈ దేశంలో ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ, ఈ భారతదేశంలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, ఆధునికంగా కానీ టెక్నాలజీ పరంగా చెందినప్పుడు కూడా ఎన్నికైన ప్రభుత్వాలు ఖచ్చితంగా విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ఇవ్వాలి ఆ ప్రజలకు అని చెప్పి ఆనాడు ఏదైతే చెప్పారో దాన్ని మరి ప్రభుత్వం పూర్తిగా మరి పక్కన పెట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు విద్య కానీ వైద్యం కానీ రెండింటినీ కూడా ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ పోటీతత్వంతో కార్పొరేట్ సంస్థలతో పోటీ పడుతూ ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ స్కూల్స్ని కానీ ప్రభుత్వ వైద్య హాస్పిటల్స్ని కానీ ఒక కార్పొరేట్ రంగంతో పోటీ పడుతూ ఇవాళ 17 వైద్య కళాశాలలు తీసుకొచ్చారు. ఒక వైద్య కళాశాల అంటే ఏదో 17 మంది వైద్య కళాశాలలో కొంతమంది డాక్టర్లే కాదు, సంవత్సరానికి సుమారుగా 4-5 వేల మంది డాక్టర్లే తయారవడమే కాదు, దాంతోపాటు ప్రతి వైద్య కళాశాలకి ఒక 500 బెడెడ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. ఇవాళ మీ అందరికీ తెలుసు, మన అందరికీ కూడా ఇవాళ ఈ ప్రాంతాల్లో ఏదైనా చిన్నపాటి మనకి ఇబ్బంది వస్తే, అనారోగ్యం చేస్తే మరి తిన్నగా మన విజయనగరం హాస్పిటల్కి వెళ్తాం. వారు కూడా తాదు మీరు కేజీహెచ్కి వెళ్ళిపోండి అని చెప్తారు. విశాఖపట్నంలో కేజీహెచ్ ఉత్తరాంధ్రకే మన అందరికి తలమానికమైన హాస్పిటల్, అది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీ కింద ఉన్న హాస్పిటల్, అది కేజీహెచ్ హాస్పిటల్. ఈరోజు కూడా కేజీహెచ్ హాస్పిటల్ అనేక మంది ఇవాళ దానికి ఇవాళ అనారోగ్యం నుంచి ఆరోగ్యం చేసి పంపించే హాస్పిటల్, అది ప్రభుత్వం ఆధీనంలో నడుస్తూ ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు బాధ్యతగా ఉంటూ ఎప్పుడూ కూడా
ప్రైవేట్ రంగం చేయాలి, ప్రైవేట్ పరం చేసేయాలనే ఆలోచన చేస్తున్నారే కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం చేసేవనే భావం లేదు. కాబట్టే ఇవాళ ప్రజల తాలూకు గొంతుకే ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని మరి రేపటి రోజుని 15వ తారీఖున పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో ఒక ర్యాలీని చేసి అక్కడ కూడా ఈ కోటి సంతకాలు ఏవైతే విజయనగరం జిల్లా నుంచి వచ్చిన ఉన్నాయో అవన్నీ కూడా మరి రాష్ట్ర కార్యాలయానికి కేంద్ర కార్యాలయం పంపించే కార్యక్రమాన్ని చేస్తాం. 17వ తారీఖుని మరి గవర్నర్ గారిని కలిసి పెద్దలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అలాగే పెద్దలు ప్రతిపక్ష నాయకుడు శాసనమండలి సభ్యులైనటువంటి బొత్స సత్యనారాయణ నాయకత్వంలో ఈ రాష్ట్రం అనేక మంది పెద్దలందరూ కలిసి వెళ్ళి మరి ఇవాళ వారికి కూడా అక్కడ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని గవర్నర్ గారికి ఇచ్చి ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలు పెట్టారు. ఈ రాష్ట్రంలో 500 మంది ప్రజలుంటే 5 కోట్ల మంది ప్రజలుంటే దాంట్లో మరి ఆల్మోస్ట్ 20% మంది 1 కోటి సంతకాలతో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది ఏదైతే ప్రైవేటు పరాన్ని మరి ఎట్టి బస్సులో వ్యతిరేకిస్తున్నారు మరి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలన్న ఒక ఆలోచనతోనే గుంటూరు పట్టణంలో మరి వివిధ రూరల్ ఏరియాస్లో కూడా దాదాపుగా 174,000 రిజిస్ట్రేషన్ వెబ్లాండ్లో ఆటోమేటేషన్ ద్వారా పేరు నమోదయ్యడం జరిగింది. ఇవన్నీ ఒక మంచి పరిణామం. రాబోయే రోజుల్లో ఎలాంటి అంటే ఎర్రర్స్ లేకుండా జీరో ఎర్రర్ రెవెన్యూ చేయాలనే లక్ష్యంతో ఆటోమేషన్ చేసుకుంటూ ఏఐ ద్వారా ఉపయోగించి ఎలా అయితే మనం రిజిస్ట్రేషన్స్ని ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థని మనం ఇంటిగ్రేట్ చేయగలము అనేది కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా చెప్పడం జరిగింది. 2000 సంవత్సరం ముందు ఉన్నటువంటి అన్ని ROH కూడా రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఆటోమేషన్ చేసి దాని అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టే విధంగా ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు ఇమీడియట్గా మ్యూటేషన్ అవ్వటం వారికి రిజిస్టర్ పోస్ట్లో ఆ డాక్యుమెంట్స్ వెళ్ళే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపకల్పన చేశాం. ఎందుకంటే మనం చూస్తాం ప్రతిరోజు మనం రెవెన్యూ PGRs చూస్తే రెవెన్యూ సమస్య కనపడతా ఉంది. దాంట్లో చేయగలిగిన ఎన్ని చేయలేని ఎందుకు చేయలేము అనేది కూడా చెప్పాల్సిందిగా మేము గతంలో కూడా చాలాసార్లు అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 26 జిల్లాలు ఇవాళ ఉన్నాయో 26 జిల్లాల్లో కూడా జేసీలని నూతనంగా ఎక్కడైతే లేరో అందరూ కూడా ఇమీడియట్గా వారం రోజుల్లో జేసీలను అందరినీ కూడా పెట్టి ఏదైతే జిల్లాలు పెరుగుతూ ఉన్నాయో అక్కడ కూడా అవసరం వచ్చినప్పుడు అక్కడ కూడా పెట్టి తప్పకుండా వారిని అంటే మెజారిటీగా కేవలం రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం కోసమే వాళ్ళని వాడే విధంగా అంటే జేసీ ఫీల్డ్లో ఉంటారు, మనకి అగ్రికల్చర్ కార్యక్రమాలు చేస్తారు, కానీ రెవెన్యూ విషయంలో ప్రత్యేకంగా ఈ జేసీలు పనిచేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా టైం లైన్ పెట్టి 1 year డౌన్ ద లైన్ ఉన్న ప్రతి సమస్య కూడా పరిష్కారం చేసే దిశగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. మరి ముఖ్యంగా అయితే 22A మనం ఎక్కడ చూసినా కూడా వచ్చేది ఆ జాబితాని కూడా క్లారిఫై చేసి ముఖ్యంగా మా దగ్గరికి వచ్చినటువంటి గతంలో అయితే PACSలో ఆక్షన్లో కొన్ని ఉన్నాయి, కోర్టులో ఆక్షన్లో కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇమీడియట్గా క్లియర్ యాజ్ పర్ అంటే 99 ఐ థింక్ 99 ముందు దాన్ని PACSలో అసైన్ భూములు మనం లోన్కి పెట్టుకునే అవకాశం ఉండేది. దాని తర్వాత ఏ అయితే 99 ముందు పెట్టారో అవి డబ్బులు కట్టకపోతే ఆక్షన్ పెట్టేవాళ్ళు. అవన్నీ కూడా 22Aలో పెట్టి చాలామంది రైతులు ఇబ్బంది పడి మా ఆఫీస్కి తిరుగుతూ ఉన్నారు. అవన్నీ వెంటనే 22A నుంచి తీసేయాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కొనుక్కుంది గవర్నమెంట్ ఆక్షన్లో కాబట్టి వాళ్ళకి ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఇలాంటి ఒక పాజిటివ్ డెసిషన్స్ చాలా కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఫ్రీ హోల్డ్ మీద కూడా చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఏదైతే సోదరులు అడిగారో అది కూడా అంటే దాంట్లో మన దాదాపుగా ఈ రోజు వరకు ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా 36 లక్షల ఎకరాలు ఫ్రీ మనకి అసైన్మెంట్ చేసినటువంటి ఉంది. కానీ ఈ రోజున మనకి లెక్క తేలుతుంది 11 లక్షలే. సో ఈ 11 లక్షల్లో వివిధ రకాలుగా ఇల్లీగల్గా లీగల్గా జరిగినవన్నీ ఎన్ని చేయాలి ఇవన్నీ కూడా రేపు 11వ తారీఖు కొంత విషం ఇవన్నీ కలిపి రంగరించి మళ్ళీ ఆవు కథ మొదలు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం పొడిచాడు, ఈ ప్రజలకు ఏమి నెత్తి మీద కిరీటం పెట్టాడనేది చెప్పే పని లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయటమే చంద్రబాబు నాయుడు గారి జీవితానికి సరిపోతుంది. ఆయన మాట్లాడతాడు, నేను మాట్లాడుతూ చెప్తాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 దాకా ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండుని దెబ్బతీసింది అని మాట్లాడతాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని లేదా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను,
అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటి? ఏపీకి ఉన్న బ్రాండ్ ఏంటి? అన్యాయంగా, అనైతికంగా, సహజ ధర్మాలకి విరుద్ధంగా ముక్కలు చేయబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయానికి ఆలవాలం అనేటువంటి బ్రాండింగ్ మనకున్న బ్రాండింగ్. దేశానికి, భారతదేశానికి దక్షిణ ధాన్యాగారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మరి ఆ బ్రాండ్ని సర్వనాశనం చేసింది ఎవరు? ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కేంత వరకు కూడా, లేదా ఆయన ఎప్పుడు ప్రభుత్వంలో చేరకపోయినా కూడా, ఎవరు ఉన్నా కూడా ఆ ప్రభుత్వం రైతు హితకారిక ప్రభుత్వం. ఇప్పటివరకు ఎవరు నడిపినా కూడా ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతు హితం కోరేటువంటి ప్రభుత్వాలైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి కూలదోసి చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కిన దగ్గర నుండి కూడా రైతు హితాన్ని గాలికి వదిలేసినటువంటి వాడు ఎవరున్నా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కదా. అది ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా అడిగి చెప్తాడు, రైతు కూలీని అడిగినా చెప్తాడు, ఏ మూల రైతుని అడిగినా కూడా చెప్తాడు కదా. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గద్దెనెక్కినా సరే, ఎప్పుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినా సరే ఆయన దృక్పథం రైతు వ్యతిరేక దృక్పథం. అప్పుడు కాదు, ఈ రోజుకి కూడా, ఇప్పటికి కూడా రైతుని, వ్యవసాయాన్ని గుడ్డి కన్నుతో చూడటమే చంద్రబాబు నాయుడు గారి దృక్పథం కదా. కాదని నేను అనే విషయాన్ని ఎవరు ఖండించగలరు? పచ్చిగా చంద్రబాబు తరపున ఏదో పదవి కోసం లేదా ఏదో అవసరం కోసం మాట్లాడాల్సినటువంటి ఎవరైనా నాయకులు మాట్లాడాలి తప్పితే కార్యకర్తలు కూడా మాట్లాడగలరు. చంద్రబాబు పాలసీ ఏంటి? రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల గురించి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పేసి మేము పోలీసుల్ని కోరాము. కానీ పోలీసులు మేము అక్కడికి చేరగానే మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి మమ్మల్ని అన్యాయంగా మా నాయకులందరినీ తోసేసి బలవంతంగా నెట్టేసి చేతులతో గుద్దుతూ, కాళ్ళతో తన్నుతూ, లాఠీలతో డొక్కల్లో నెట్టేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించి పోలీసు జీబుల్లోకి విసిరేశారు, వ్యానుల్లోకి కుక్కేశారు. మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్యాన్ని ఈరోజు జైలుకు పంపించింది ప్రభుత్వం. అరెస్టు చేసిన విద్యార్థుల్ని ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ముందు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి అని చెప్పి అక్కడి నుంచి ఏపీఎస్పీ బెటాలియన్లోకి తీసుకెళ్ళి ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి తెనాలి వరకు వెళ్తున్నామని చెప్పకుండానే తెనాలి రూట్లోకి తీసుకెళ్ళి చివరికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో ఉదయం 11:30-12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్బంధించారు. మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటలకి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నామని చెప్పేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న సెల్ ఫోన్లన్నీ పోలీసులు బలవంతంగా లాక్కున్నారు. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మా అందరితో ఆధార్ కార్డులు తీసుకొని, సంతకాలు తీసుకొని మళ్ళీ మిమ్మల్ని మంగళగిరి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తామని చెప్పి మంగళగిరి పోలీస్ స్టేషన్కి కాకుండా కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో గంటసేపు మమ్మల్ని నిల్చోబెట్టి వెయిట్ చేయించి తిరిగి న్యాయమూర్తి గారి ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పేసి రాత్రి 11:30 గంటలకి న్యాయమూర్తి గారి ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని సరెండర్ చేశారు. ఈ కేసు ఏదైతే నిన్న పోలీసులు ఎంత అమానుషంగా వ్యవహరించారో, ఎంత కర్కశంగా వ్యవహరించారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం నడవడం లేదనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ఏం తప్పు చేశారు? మా రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు రిమాండ్లోకి జైలుకు పంపించాల్సిన అవసరం ఏంటి? మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 నెలలు అవుతా ఉంది. ఈ 18 నెలల కాలంలో విద్యార్థులకు ₹1 కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, స్కాలర్షిప్ ఇవ్వలేదు. మా స్కాలర్షిప్లు, మా రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే మా చదువులు ఎలా ముందుకెళ్తాయని విద్యార్థులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు.
మేము అడుగుతా ఉన్నాం, మీరు ఫీజులు ఇవ్వకుంటే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, సెమిస్టర్ పరీక్షలకు హాజరు కానివ్వట్లేదు, విద్యార్థులు పాస్ అయిన విద్యార్థులకి ఫీజులు రాకపోతే కాలేజీ సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు. మరి కాలేజీ సర్టిఫికెట్లు చేతికి రాకుండా విద్యార్థులు పై చదువులకు ఎలా వెళ్తారు, ఉద్యోగాలకు ఎలా వెళ్తారు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు? కాబట్టి మేము ఇవ్వాలి అని చెప్పేసి మేము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాం. శాంతియుతంగా ఒక ప్రతినిధి బృందం డైరెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి మేము వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకొని చాలా అన్యాయంగా అరెస్టు చేశారు. అరెస్టు చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ చిన్న నిరసన వ్యక్తం చేస్తే ఇది స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉన్న ఈ కేసులో కూడా కావాలని మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్యాన్ని రిమాండ్కు పంపించడం అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఫాసిస్టు దమనకాండకి చాలా నిదర్శనంగా ఇది నిలుస్తూ ఉంది. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం నడవడం లేదనేది నిన్నటి ఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది. నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. నిరసన వ్యక్తం చేస్తే మాకు ఫీజులు కావాలని శాంతియుతంగా ర్యాలీ చేస్తే ఈ ర్యాలీని అడ్డుకొని అరెస్ట్ చేసి కేసులు పెట్టి రిమాండ్కు పంపించేంత ప్రక్రియ ఈ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఫీజులు ఇవ్వడం లేదు మేము అడుగుతా ఉన్నాం. ఫీజు ప్రతి ఒక్క విద్యార్థి, పేద విద్యార్థి ఫీజుల కోసం ఇబ్బందులు పడకుండా ప్రతి విద్యార్థి మెరుగైన విద్య అందుకోవాలి అని చెప్పేసి విద్యా వైద్యం ప్రియారిటీగా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. దాన్ని తూచా తప్పక పాటించింది, దాన్ని అమలు చేసింది